కూడా నాకు సపోర్ట్ ఇచ్చి నాకు యూత్ ఐకాన్ ఇప్పించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి, సో మీ యొక్క సపోర్ట్ని ఎట్టి పరిస్థితుల్లో నేను మిస్యూజ్ చేసుకోకుండా మీ అందరూ కూడా చాలా గ్రేట్ సపోర్ట్ ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సబ్జెక్ట్లోకి వెళ్తున్నాను. సో వెన్ యూ జాయినింగ్ ఇన్ వెస్టేజ్, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు హౌ నో అండ్ టు ఫాలో. సో మీరు వెస్టేజ్లో వర్క్ చేయాలి అంటే, సార్ నేను మీ సీరియస్గా చెప్తున్నాను, సో నా మాటలు కొంచెం రూట్గా ఉంటే దయచేసి తప్పుగా అనుకోవద్దు, ముందే నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను, రైట్? సో ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద బిలో స్టెప్స్ టు నో అండ్ ఫాలో ద స్టెప్స్. మీరు ఖచ్చితంగా వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నేను చెప్పేటువంటి కొన్ని రూల్స్ని ఫాలో చేయాల్సింది. ఎవరైతే నేను చెప్పేటువంటి రూల్స్ని ఫాలో చేయరో ఖచ్చితంగా చెప్తున్నా 100% సక్సెస్ అవ్వరు. 100కి 200% వాళ్ళు సక్సెస్ అయ్యే దాఖలాలు లేనే లేవు. నేను ఏదైతే స్టెప్ చెప్తున్నానో వాటిని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతేనే మీరు దీంట్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుద్ది. ఆల్మోస్ట్ నేను చెప్పినటువంటి కొన్ని ఆటల్లో ఇందరు మై గ్రేట్ మెంటర్ మిస్టర్ రంజిత్ సార్ చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పారు. సో ఆయన పాయింట్లు కూడా కొన్ని ఉంటాయి. సో ఆయన చెప్పిన తర్వాత నా ఈ పెద్ద న్యూక్లియర్ బాంబ్ పేలిన తర్వాత ఏదో చిన్న చిన్న టపాసులాగా ఉంటే నా ట్రైనింగ్. సో అందుకే సార్ నాది ముందు ఉందంటే రంజిత్ సార్ ముందు తీసుకున్నారు ట్రైనింగ్. సో అయినా పర్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా మీరు ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వాలంటే నేను ఎదగగలన్న కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. డెఫినెట్గా చెప్తున్నానండి, ఈ వెస్టేజ్లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సార్ విక్టోరీ సెల్వి నిసాని వెస్టేజ్లో రాకముందు బుట్ట మీద ఉప్పు చేపలు పెట్టుకుని ఊరూరు తిరిగి వచ్చిన అమ్మాయి ఈరోజు వెస్టేజ్లో జాయిన్ అయిన 8 yearsకి పర్ మంత్ 18,13,000 పర్ మంత్ ఇన్కమ్. ఆవిడే చేసినప్పుడు మనం చేయలేమా సార్? ఆవిడే చేయడం మనం చేయలేమా? ఒక కళ్ళు లేని వ్యక్తి నెలకు 1,00,000 సంపాదిస్తున్నాడు సార్. ఒక చేతులు లేని వ్యక్తి నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు సార్. ఒక బార్బర్ నెలకు 1,70,000, మరొక బార్బర్ నెలకు 1,80,000. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కార్పెంటర్లు, వెల్డర్లు, టాపీ మేస్త్రులు, చిన్న వాళ్ళు ఈ కంపెనీలో జాయిన్ లక్షలాది రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. సో మేము కూడా మీలాగే స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఇది మా వల్ల అవుద్దా అనుకుని వర్క్ స్టార్ట్ చేసాము. ఈరోజు మేము సక్సెస్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి, 100% సక్సెస్ సాధిస్తారు. దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, చాలామంది మీ డౌన్ లైన్స్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఈ వెస్టేజ్లో కాదండి జనాల మీద పని ఇప్పుడు కూడా ఏంటంటే మనల్ని పాజిటివ్ వైపు కన్నా నెగిటివ్ వైపు ఎక్కువ లాగిస్తారు. ఎందుకంటే దాని గురించి వాళ్ళకి తెలియనప్పుడు దాని గురించి ఎక్కువగా నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పొలంలో 2 వ్యక్తులు చిల్డ్రన్స్ గేమ్ ఆడుతున్నారు. గేమ్ ఆడుతూ ఒక బావి ఉంది. ఆ బావిలో అన్న కొడుకులు గేమ్ ఆడుతుంటే అన్న బావిలో పడిపోతాడు. సో ఈ చిన్నపిల్లాడు వెళ్ళి ఏం చేస్తాడంటే అక్కడ అటు ఇటు చూస్తాడు. అటు ఇటు చూసిన తర్వాత ఎవరు కనపడేసరికి అక్కడ ఉన్న తాడినేసి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాగోలా ఒక గంటన్నరకు ఎలాగోలా కష్టపడి ఆయన పైకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఊళ్ళో జరిగిన విషయం మొత్తం చెప్పారు. సార్ ఇలా మా పిల్లలంట బావులు పడిపోయాడంట, వాళ్ళ అన్నని ఈడు లాగాడంట, ఈడు వయసు ఎంత ఆడు వయసు ఎంత, ఈడు లాగడం ఏంటి అని చెప్పి స్వామీజీ దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ స్వామి చెప్పిన మాట ఏంటంటే, అఫ్కోర్స్ లాగుండొచ్చు, దానికి తప్పేముంది, ఎలా తాగుతాడు సార్, ఆడేమో పెద్దోడు ఈడేమో చిన్నోడు, ఎలా తాగుతాడు సార్? అరే బాబు, వాడు ఆ టైంలో చిన్నోడు, నేను పెద్దోడినా చిన్నోడినా, బావులో ఉన్నోడు బలవంతుడా తక్కువంతుడా ఇవేమి చూసుకోలేదు. వాడి టార్గెట్ ఓన్లీ వాడి పైకి లాగడమే. అదే ఆ టైంలో కనుక ఎవరైనా సరే నువ్వు లాగలేవురా, నువ్వు పెద్దోడు నువ్వేం లాగుతావు, నువ్వు చేయలేవురా కనుక అని ఉంటే ఆడు పరిగెత్తుకొచ్చి మీ దగ్గరకు వచ్చాడు, ఈ పాటికి ఆ బావిలో ఉన్నాడు చచ్చిపోయేవాడు. ఆ రోజు ఆడికి ఎవడ చెప్పేవాడు లేడు కాబట్టి ఈరోజు వాడు సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. సో మీరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నువ్వు చేయలేవురా నథింగ్, వదిలేయండి, ఏమీ పట్టించుకోవద్దు. నా క్లాస్మేట్ శివకృష్ణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదివే ఇద్దరం. ఇప్పుడు వాడు గుడ్లూరు పాలిటెక్నిక్ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్ చేస్తున్నాడు. వాడి జీతం 16,000. నేను వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళా. బావా వెస్టేజ్ అంటే బావా సూపర్ ఉంటుంది అంటే బాబా నేను స్టార్ట్ చేశాను బావా. ఏంట్రా బావా సబ్బులు పేస్టులు ఉంటాయి బావా, దీంట్లో సబ్బులు పేస్టులు మనం వాడుకుంటే డబ్బులు వస్తాయి బావా, నలుగురు చెప్తే ఇంకా డబ్బులు వస్తాయి బావా అంటేనే, ఏంట్రా పిచ్చైనా పట్టిందేంటి, ఇన్స్టిట్యూట్లో ఎత్తేసావా, దివాళ అయిపోయినాయి కాంపిటీస్ ఇటు వచ్చో సబ్బులు పేస్టులు అమ్ము డబ్బులు రావడం అంటారు, పెచ్చాడు వెళ్ళాలి ఇది నాకు చెప్తావా అంటే, బావ ఒకసారి చూడు బావా, అరే నువ్వు పోరా బాబు నీకు దండం పెడతా, నాకు ఆఫీస్కి వెళ్ళాలన్నాడు. నేను వచ్చేసా. వీడు అక్కడితో వదిలేశాడా. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అరే చందుగాడంట సబ్బుల పేస్టులు అమ్ముతున్నాడు రా, ఏంటి బిజినెస్లో డెవలప్ చేసాడేంటి, చందుగాడు సబ్బుల పేస్టులు అమ్ముతున్నాడు నాకు చెప్పడం మొదలు పెట్టాడు. ఇక గ్రూప్లో నేను ఉన్నానుగా, నాకు చూసుకుని ఒక ఏడుపు ఈ గ్రూప్లో, ఇలా నేనేదో అడిగేదో మంచి లైఫ్ ఇద్దామని చెప్పి ఆడ దగ్గరికి వెళ్తే ఇదేంటి నా గురించి ఇలా తప్పుగా మాట్లాడుకుంటాడని చెప్తే అందరూ ఇక నన్ను ఫ్రెండ్స్ అరే సొబ్బోడా అరే పేస్టోడా అంటే మొదలు పెట్టాను. నన్ను సరే అని వదిలేసా. ఎగ్జాక్ట్లీ 1 year తిరిగేసరికి ఒక కారు నెలకు 1,42,000, ఒక కారు నెలకు 1,42,000, నెలకు 1,42,000. మా ఊర్లో నేను సరదాగా కారు వేసుకెళ్తున్నా.
ఆడు మాత్రం C100 బండి ఉంది, వాళ్ళ అమ్మ ఒక బాక్స్ పెడితే బాక్స్ తగిలించుకుంటాడు, C100 బండి వేసుకుని పొద్దున్నే 9ంటికి వెళ్తాడు. నేను 8ంటికి లెగిస్తా, నేను వచ్చేటప్పుడు కారు బయట పెట్టి ఉంచుతాడు డ్రైవరు, నేను కారు ఎక్కుతా, కారు శుభ్రంగా తుడిచేస్తాను, నేను కారు ఎక్కుతా, చక్కగా బయటికి నిదానంగా వెళ్తా. నేను ఊర్లో కారు వేసుకెళ్ళడం చూసి చాలామంది, అరే చందుగడ కారులో తిరుగుతున్నాడంటారా, ఎలా కారు ఏదో వెస్టేజ్ చేస్తున్నాడంటారా, దాంట్లో చాలామంది జాయిన్ అయ్యారు, మనోళ్ళు కూడా చాలామంది జాయిన్ అయ్యారంటారా అని ఆనోట మొన్న కరోనా ముందు నా ఇన్కమ్ 2,42,000. ఆ టైంలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒకరోజు వాడికి వాళ్ళ కాలేజీలో ఫోన్ చేశారంట, అరే బాబు శివకృష్ణ, ఈ సంవత్సరం మేము కాలేజీలు ఓపెన్ చేస్తాం లేదో తెలియదు, నువ్వు మా మీద ఆశపట్టుకుని ఇంటికాడ ఉంటావేమో, దయచేసి అలా పిచ్చ పనులు ఏం చేయకు, నువ్వేదో మంచి జాబ్ చూసుకొని ఆయన నెక్స్ట్ ఇయర్ మేము ఓపెన్ చేస్తే నేను పిలుస్తాం అని చెప్పడం జరిగింది. ఈ లోపు ఏంట్రా అని చెప్తే వెంటనే చందు కూడా మంచిగా సంపాదిస్తున్నా, నాకు ఫోన్ కొట్టాడు, బావా నీతో ఏం చెప్పరా, అర్జెంట్గా చెప్పండి, నేను పనిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, చెప్పరా, లేదు బాబు నీతో మాట్లాడబా, చెప్పరా పర్లేదు ఏంటో చెప్పరా, సార్ లేదు బాబు నీతో సార్ నేను ఎల్లుండి వస్తావా, ఏ టైంకి వస్తావు, 6ంటికి వస్తారా సాయంత్రం, 6ంటికి వస్తారు, రమ్మంటారా, బాగా టైడ్ అయి ఉంటారా, తెల్లారి పొద్దుంటారా, లేకపోతే నన్ను రమ్మంటారు, లేదు బాబు నేను వస్తాను నీ దగ్గరికి అన్నాడు. వచ్చిన తర్వాత బావా మొన్న నా జాబ్ తీస్తారు బావా, నువ్వు నెలకు 2,42,000 తీసుకుంటున్నావు అంట కదా, ఊళ్ళో చాలామంది చెప్పారు, ఊళ్ళో కూడా చాలామంది పలానా మహేంద్రకి ఇంత ఇన్కమ్ ఇస్తున్నావు అంట, రాజశేఖర రెడ్డికి ఇంత ఇప్పిస్తున్నావు అంట, పలానా బషీర్కి ఇంత ఇన్కమ్ ఇప్పిస్తున్నావు అంట కదా, నన్ను కూడా నీ వెనకాల పాటు 6 నెలలు తిప్పుకుని ఏదో ఒక మంచి ఇన్కమ్ ఇప్పించు అన్నాడు. ఈరోజు వాడు వెనకాల తిరగడానికి నాకు ఖాళీ లేదు, ఈరోజు వాడు వెనకాల తిరగడానికి నాకు ఖాళీ లేదు. ఈరోజు వచ్చి మళ్ళీ నా డౌన్లైన్ ఎక్కడో వచ్చి వర్క్ చేస్తున్నాడు. ఈరోజు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఈరోజు ఆ టైం పట్టేస్తుంది, ఈరోజు నా అపాయింట్మెంట్ తీసుకోవడానికి వాడికి టైం పెట్టేస్తుంది. సో నేనేం చెప్తున్నా అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా రైట్. సో నేనేం చెప్తున్నా అంటే మీ దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా, సో మీ అప్లైర్ మీ దగ్గరకు వస్తున్నాడు, వాళ్ళని చిలకనగా చూడొద్దు, దయచేసి వాడిని చులకనగా చూడొద్దు. వాడు ఒక గొప్ప లైఫ్ తీసుకుంటే మీకు కూడా ఒక గొప్ప లైఫ్ ఇవ్వడానికి మీ దగ్గరికి వస్తున్న విషయాన్ని గమనించండి. సో వెస్టేజ్లో 100% మీరు సక్సెస్ అవుతారన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండాలి, అలా అయితేనే మీరు సక్సెస్ అవుతారు. సో నెగిటివ్స్ని వదిలేసేయండి, ఎవరు ఏది చెప్పినా వాళ్ళ గురించి మీరు పట్టించుకోవద్దు. చెప్పే కదా 73వ వ్యక్తి జాయిన్ అయినా ఎవడు కొనలేదు, 74వ వ్యక్తి నా దాంట్లో జాయిన్ అయ్యి అప్పుడు కొన్నాడు ₹1000 నాకు. నెక్స్ట్ ఆర్ యూ హంగ్రీ ఫర్ ద గుడ్ అండ్ రిచ్ లైఫ్. ఖచ్చితంగా ఈ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి, ఖచ్చితంగా ఏముండాలండి, ఆకలి ఉండి తీరాల్సిందే. సో మీరు ఈ కంపెనీలో ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలంటే మీరు ఖచ్చితంగా ఆకలి ఉండాలి. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, చాలామంది మొన్న మీటింగ్కి వెళ్ళినప్పుడు నిన్న మార్నింగ్ అనుకుంటే ఒక అతను అడిగాడు, సార్ నేను జాయిన్ అయ్యి 6 years అయింది సార్ వెస్టేజ్లో, ఇంకా నెలకి 1,70,000 తీసుకున్నాను సార్ ఎలా సార్ మీరు జాయిన్ అయ్యి 2.5 yearsకి 5 లక్షలు ఎలా తీసుకున్నారు సార్ అని నన్ను అడిగాడు. సో దానికి ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ర్యాబిట్ నక్క ఆకలి కోసం తిరుగుతూ ఉంది అడవిలో. ఈ లోపు ఒక కుందేలు కనపడింది దానికి. ఇక కనబడగానే ఆకలి మీద తిరిగి నాకు ఆగుద్దా, పరుగు దాని వెనకాల పరిగెట్టడం మొదలుపెట్టింది. ఈ లోపు ఆ కుందేలు కూడా దీనికి ఎక్కడ ఆహారం అయిపోతా అని చెప్పి అది కూడా పరిగెత్తడం జరిగింది.